హలో అండి అందరికి. ఈరోజు మనము కస్టమరు తన ఓన్ ఇంట్రెస్ట్ తోటి తనకు నచ్చిన డిజైన్‌లో ఒక హౌస్ వచ్చేసి కట్టుకుంటున్నాడండి. మొత్తం టోటల్ కస్టమర్ ల్యాండ్ వచ్చేసి 760 స్క్వేర్ యార్డ్స్. తనకు నచ్చిన విధంగా కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు. హౌస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసుకోవచ్చు, ఇదే అండి హౌసు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. మొత్తం డూప్లెక్స్ విల్లా అండి. టోటల్ 760 స్క్వేర్ యార్డ్స్ ఇది ల్యాండ్ మొత్తము. సో, ఆయనొచ్చేసి ఆల్మోస్ట్ 300 స్క్వేర్ యార్డ్స్‌లో కట్టుకుంటున్నాడు. మిగతా మొత్తం వచ్చేసి ఓపెన్ ఏరియా వదిలేశాడు. టోటల్ పార్కింగ్ కోసము అండ్ వాచ్‌మెన్ షెడ్ అన్నిటికి యూజ్ అవుతదని చెప్పేసి వదిలేశాడు. చుట్టూ సరౌండింగ్ కూడా వదిలేసుకున్నాడు. సో, ప్లేస్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటది. చూసుకోవచ్చు, ఇదే సైట్. సో, ఈ ఏరియా మొత్తము మనకు పార్కింగ్‌కి వదిలేసుకున్నాడు. అందుకే మనకు బేస్‌మెంట్ నుంచి డౌన్ వచ్చింది. చూసుకోవచ్చు, ఇప్పుడు కాలమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. లెంత్ బీమ్ కంప్లీట్ అయిపోయి, కాలమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కింద పీసీసీ వర్క్ స్టార్ట్ చేశారు. సో, ఇది సైట్ అండి. మొత్తం కాలమ్ సైజ్ వచ్చేసి 9/15 సైజ్ ఇచ్చారు. చూసుకోవచ్చు ఎలా ఉందో. సో, కింద వచ్చేసి 2 బెడ్‌రూమ్స్, కిచెన్ అండ్ డైనింగ్ ఉంటది. పైన వచ్చేసి 2 బెడ్‌రూమ్స్ ఉంటదండి. హాల్ ఉంటది. సో, ఇదొచ్చేసి స్టేర్ కేసు. స్టేర్ కేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, నార్త్ ఫేసింగ్ హౌస్. సో, ఇదొచ్చేసి లిఫ్ట్ కోసం. లిఫ్ట్ ఓపెన్ చేసి పెట్టాడు. చూసుకోవచ్చు. సో, ఈయనొచ్చేసి కాలమ్స్‌కి స్టీల్ వచ్చేసి మనకు 16 ఎంఎం 6 ఇచ్చారు. 12 ఎంఎం వచ్చేసి 2 ఇచ్చారు. సో, చూసుకోవచ్చు, కాలమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. హైట్ ఆఫ్ ద కాలమ్ వచ్చేసి 9.5 ఫీట్ కాలమ్ టోటల్ హైట్ తీసుకున్నారు. అండ్ విత్ స్లాబ్‌తో వచ్చేసి 10.5 ఫీట్ వస్తదండి. ఇదొచ్చేసి కస్టమర్ చాలా ఇష్టం కొద్దీ తనే ఓన్‌గా డిజైన్ చేసి మరి కట్టుకుంటున్నాడండి. సో, ఇక్కడ సిటీలో ఉండకుండా ఇటు బయట వైపు వచ్చేసి సో, పీస్‌ఫుల్ లైఫ్ ఉంటదనే ఉద్దేశంతోటి ఇటు ఇంట్రెస్ట్‌గా కట్టించుకుంటున్నాడు. అక్కడ ముందు కనిపిస్తున్న బ్రిక్ వర్క్ ఇదంతా వచ్చేసి వాచ్‌మెన్స్ కోసం షెడ్ కట్టించుకుంటున్నాడు. సో, సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉండడం కోసం చిన్న రూమ్ ఏస్తున్నాడు. చూసుకోవచ్చు ఎలా ఉందో ఇది. ఓన్లీ జస్ట్ ఒక డోర్ వస్తది. ఇది టోటల్‌గా హౌసు. సో, సరౌండింగ్ మొత్తం కూడా బేస్‌మెంట్ కంప్లీట్ అయి ఉంది. సో, సరౌండింగ్ మొత్తం మనకు కాంపౌండ్ వాల్ వస్తది. ఈ ఏరియా మొత్తం కూడా సో, ఓపెన్ వదిలేశారు పార్కింగ్ కోసం అని చెప్పేసి. సో, సేఫ్టీగా సంప్ తీసుకున్నారు. వాటర్ సంప్ కూడా. సంప్ వచ్చేసి అరౌండ్ 10,000 లీటర్స్ సంప్ ఉంటది. అండ్ బోర్ కూడా ఏపించుకున్నాడు కస్టమర్. బోర్ కూడా ఏపించుకున్నాడు. పక్కల ఇంకుడు గుంత పెట్టించుకున్నాడు. సో, హౌస్ అయితే చాలా బాగుంటది. సో, ఆయన చాలా ఇష్టంగా కట్టించుకుంటున్నాడు. సో, ప్రస్తుతానికి ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్ లోనే ఉంది. చూసుకోవచ్చు ఎలా ఉందో. ప్లింత్ బీమ్స్ కూడా చూడడానికి బాగానే వచ్చినాయి. ప్లింత్ బీమ్ కూడా నీట్‌గా వచ్చింది. సో, ఇలా హౌసెస్ అన్ని ఓన్‌గా డిజైన్ చేసుకుంటే ఏందంటే మన చాయిస్ ఉంటది. సో, కొన్ని రెడీ టు మూవ్‌కి వెళ్ళామనుకో మనకు చాయిస్ ఉండదు. సో, ఎలా ఉన్నా తీసుకోవాల్సిందే. అదే ప్రపోజ్డ్ హౌస్‌కెళ్తే మనకేందంటే మన చేతిలో ఉంటది డిజైన్. మనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటదండి. వాళ్ళకి నచ్చినట్టు కట్టుకోవచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రపోజ్డ్‌కెళ్తేనే బెటరు. కాకపోతే ఏందంటే లోన్ విషయంలో చాలా మంది కాంప్రమైజ్ అయ్యి సో, రెడీ టు మూవ్ ఎళ్ళాలనుకుంటారు. ఎందుకు అంటే మనము ఇప్పుడు టైంకి లోన్ రాదు కదండీ. నార్మల్‌గా ల్యాండ్ తీసుకొని హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలంటే లేట్ ప్రాసెస్. అదే రైట్ టు మూవ్ అయిందనుకో లోన్ తొందరగా అయిపోతది. అండ్ అమౌంట్ క్లోజ్ చేసేసుకొని వితిన్ టైమ్ పీరియడ్‌లో ఎళ్ళిపోవచ్చు. ఆ ఉద్దేశం కారణంగా చాలా మంది కాంప్రమైజ్ అవుతారు. కానీ డబ్బు కొంచెం అమౌంట్ ఉన్నవాళ్ళు మాత్రం అయితే ఖచ్చితంగా ప్రపోజ్డ్ హౌస్‌కెళ్ళండి. మీకు నచ్చినట్టు కట్టించుకోండి. సో, దానివల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన హౌస్ అన్నది ఒక్కసారి మాత్రమే కట్టుకోగలము. చాలా మంది డ్రీమ్ ఉంటది. కాబట్టి అదేదో మనకు నచ్చినట్టు ఉండడం బెటర్ అనేది నా ఉద్దేశం. సో, ఎవరికో నచ్చిన డిజైన్ ప్రకారం మనం బిల్ట్ చేసుకొని దాంట్లో పోయి ఉండే కంటే చాలా మంది కాంప్రమైజ్ అవుతా ఉంటారు. కొంతమందికి వాస్తు పరంగా నచ్చదు. కొంతమందికి డిజైన్ పరంగా నచ్చదు. కాకపోతే మనీ పరంగా బాగుందనే ఉద్దేశంతోటి తీసుకుంటా ఉంటారు. సో, అయన్నీ కాంప్రమైజ్ అవ్వకుండా
మనకు నచ్చినట్టు ఏమైనా అమౌంట్ ఉంటే మాత్రం మనకు నచ్చినట్టు కట్టించుకోండి. చాలా బెటర్‌గా ఉంటది. మీకు తక్కువ ల్యాండ్ ఉన్నా పర్లేదు. మీకు నచ్చినట్టు కట్టుకున్నారనుకో ఫుల్లు హ్యాపీగా ఉంటది. అండ్ సాటిస్ఫై అవుతారు. సో, చిన్న ల్యాండ్ 80 స్క్వేర్ యార్డ్స్ అయినా పర్లేదు. మనకు నచ్చినట్టు కట్టుకుంటే చాలా మంచి డిజైన్ వస్తది. ఓకే ఫ్రెండ్స్. కన్‌స్ట్రక్షన్ గురించి ఇలాగే ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. కన్‌స్ట్రక్షన్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.